సుఖపడటం కంటే ధర్మంగా బ్రతకడం గొప్ప. అల్లుడు ఏమన్నా అంటే ఇంటికొచ్చేయి. ప్రేమ పెళ్ళిళ్ళు, పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఏవైనా కానివ్వండి. పెళ్లి జరిగిన వారాలు, నెలల్లోనే విఫలమవడం ఒక భయంకరమైన సామాజిక సమస్య. దీనిని ఉపేక్షించగలమా? నీకు అత్తవారింట్లో ఏ కాస్త ఇబ్బంది అనిపించినా, నీ భర్త కాసింత బాధపెట్టినా వెంటనే మా దగ్గరకు వచ్చేయి, మేము చూసుకుంటాం. ఇది నేడు చాలామంది ఆడపిల్లలకు వాళ్ల తల్లిదండ్రులు చేస్తున్న బోధ. ఈ బోధ తలకెక్కించుకున్న అమ్మాయి అడుగడుగునా అనుమానంతోనే అత్తింట్లో మసలుతుంది. భర్తతో ఏమాత్రం సర్దుబాటు చేసుకోలేని అసహనాన్ని పెంచుకుంటుంది. నిజానికి పుట్టింటి భరోసా అవసరమే. అది కాపురాన్ని నిలబెట్టడానికే గాని విడదీసి వినోదించడానికి కాదు. ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారా అని వెనకటి తరాల వాళ్లు ఆశ్చర్యపోవచ్చు. కానీ చాలా చోట్ల ఇప్పుడు ఇలాంటి వారిని చూస్తుండడం వలన ఇది వాస్తవమని అంగీకరించక తప్నడం లేదు. పెద్ద ఎత్తున నిశ్చితార్థాలు జరుపుకున్న వారు కూడా పెళ్లి ముహూర్తం లోపలే రద్దయింది అని ప్రకటిస్తున్నారు. పెళ్లి అయ్యాకనే సులభంగా తెగతెంపులు చేసుకున్నప్పుడు నిశ్చితార్థాలను రద్దు చేసుకోవడంలో అబ్బురమేముందని అంటున్నారు. ఈ పెద్దలు తమ కాపురాలు సర్దుబాటు లేకుండా చేసుకొచ్చారా? మరి అదే సర్దుబాటు పిల్లలకెందుకు నేర్పడం లేదు? మంత్రాలు, పెళ్లితంతు జీవం లేని ప్రక్రియలా? యౌవనంలో జీవితపు లోతు వాస్తవ చిత్రం అవగాహన కావడం కష్టమే. కానీ ఎదురైన కాసింత ఇబ్బందిని కూడా సహించలేక వెంటనే విడగొట్టుకునేందుకు సిద్ధమవుతున్న స్వార్థబుద్ధి, సుఖలాలన కారణంగా జీవిత స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం లేదు. ఎందుకు నిన్ను చేసుకున్నానో తెలియదు, ఇప్పుడు మాత్రం నీతో బతకడం కష్టం, మనం విడిపోతే మంచిది అని అమిత తేలికగా అనేస్తున్నారు. ఇలా అంటుంటే పెద్దలుండి ఏం చేస్తున్నారు? ఈ సమయంలోనే వారు కలగజేసుకుని వివాహబంధం, కుటుంబం, పిల్లల భవిష్యత్తు వ్యవస్థ, సామాజిక భద్రత లాంటి వాస్తవాలను వివరించగలగాలి. ఆవేశాల పొంగులు అణిగాక ఆలోచన స్థిరత్వాన్ని ఇస్తుంది అని చెప్పగలగాలి. సుఖపడటం కంటే ధర్మంగా బ్రతకడం గొప్ప అని బోధపరచగలగాలి. వీటన్నంటికీ బదులుగా ఈ కాలం పిల్లలకు ఎవరు చెప్పగలరండి? వాళ్ళిష్టం అనేసి ఊరుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలు, స్వేచ్ఛ, కట్టుబాటులో ఇమడలేనితనం వంటి కారణాలు చూపి విడిపోయేందుకు ముందుకు వస్తున్నారు. చిన్నప్పటి నుంచి సుఖజీవన సోపానాలే బోధించే తల్లిదండ్రులు పిల్లలు విలువలతో జీవించాలి అనే ధర్మజీవనపు పునాదులను నేర్పడం లేదు. నేటి యౌవనం ఇలాగే ఉండదు, మారి తీరుతుంది. జీవితం యొక్క వికృత పార్శ్యాలు క్రమేపీ గోచరిస్తాయి. సుఖదుఃఖాల సంగమమైన బ్రతుకులో ఒక దుఃఖాన్ని ఓర్చుకోలేక సవరించలేక బంధాన్ని తెంచిపోతే మరో రూపంలో మరో దుఃఖం రాక తప్పదు. అప్పుడు దానిని ఏం చేయగలం? ఇంక ఎవరికోసం బ్రతికి ఏం ప్రయోజనం? నాది అని ఏ బంధాన్ని నిలుపుకోగలం? సహిస్తూ పడమంటారా అని ప్రశ్నించిన తరం కాసింత కూడా సర్దుకుపోవడానికి అలవరుచుకోని స్వార్థ పరత్వంలోకి ఎదిగిపోయింది. కొద్ది దశాబ్దాలుగా భయంకరమైన తెగతెంపులు విజృంభిస్తున్నాయి. విదేశీ సంస్కృతి వెనుక మనకున్నంత బలీయమైన కుటుంబ వ్యవస్థలు లేవు కనుక వారి చీలికల పద్ధతులను వేలెత్తి చూపనక్కరలేదు. లేని వాళ్లకు ఎలాగూ లేదు. తమకున్న దానిని వదులుకోవడం ఒక విధమైన పరమ దరిద్రం. తమ కుటుంబాల ప్రాచీన నేపథ్యాలు, సంప్రదాయాలలోని పరస్పర గౌరవం, సహనాలతో సాగిన అనుబంధాలు బాల్యం నుండి అలవాటు పరచాలి. ఆలోచనా ధోరణిలోనే వేర్పాటుతనం ఏర్పాడుతోంది. పిల్లల తుంటరితనానికి పెద్దల తొందరపాటు తోడు కారాదు. అనుబంధాలు కడదాకా నిలిపే ప్రయత్నమే నిజమైన జీవకళ.